హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇది లాస్ట్ సండే వ్లాగ్. ఇప్పటికైతే ఎడిటింగ్ చేసి పోస్ట్ అయితే చేస్తున్నాను. సండే స్పెషల్ ఏంటంటే మేము చింతకొమ్మ తిన్న గంగమ్మ తల్లి కాడికి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 4కి లేచి స్టార్ట్ అయ్యేసరికి టైం 5:15 అయ్యింది. అందరం రెడీ అయ్యి చక్కచక్క అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మార్నింగే వెళ్తున్నాము, ఎందుకంటే ఫుల్ జనాలు క్రౌడ్ అంతా వస్తే మళ్ళీ దర్శనం అంతా లేట్ అయిపోతుంది. మా ఇంటి నుంచి అయితే అమ్మవారి గుడి ఎగ్జాక్ట్గా 6 to 7 kilometers అరౌండ్ అయితే అలా ఉంటుంది. రాయచోటి రోడ్ అంటే ఊట్కూర్ సైడ్ అయితే వస్తుంది చింతకొమ్మ దిన్న. మేము వచ్చేసరికి క్రౌడ్ అంతేం లేదు. ఈవెన్ ఇంకా 6 కూడా కాలేదు కదా, ఎందుకు అనేసి మేమైతే త్వరగానే వచ్చేసాము. ఇంకా గుడి చుట్టూ గుగ్గుళ్ళు తర్వాత బోనం పట్టుకొని 3 చుట్లు అయితే తిరుగుతున్నాము. బయటంతా ఒక రౌండ్ వేసాము, లోపలైతే 2 రౌండ్లు అయితే వేస్తున్నాం అనమాట. చాలా ఫేమస్ టెంపుల్ అమ్మవారు అయితే, చాలా చాలా ఫేమస్ టెంపుల్. ఒకసారి విజిట్ చేయండి కంపల్సరీగా. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం బోనం అయితే పట్టుకొనేసి. ఇంకా మేము వెళ్ళేసరికి అభిషేకం అయితే స్టార్ట్ చేసేసారు అమ్మవారిది. దర్శనం ఒకవేళ ఎవరు చూడకపోతే నా వీడియోలో పెట్టేశాను, చూడండి. చాలా చాలా బాగుంటుంది అమ్మవారు. అక్కడైతే కళగా చాలా అద్భుతంగా అయితే ఉంటారనమాట. ఇంకా అమ్మ దర్శనం చేసేసుకొని బయటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అమ్మకైతే పొట్టేలు అయితే సమర్పించేసి గబగబా అయితే బోనం అయితే పెడుతున్నాను నేనైతే. మనము పెట్టిన తర్వాత వాటర్ అయితే వేయాలి, అప్పుడు అమ్మవారు అయితే పలుకుతుంది గంగమ్మ తల్లి. ఎంత పలుకుతే అంత మంచిది అంటారు. ఏదైనా సరే, కోడైనా సరే, మేకైనా ఏదైనా సరే అమ్మకి మనం ఇస్తాం కదా బలి, అది పలుకుతే చాలా మంచిది. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇలా అయితే గుడి పక్కనే ఒక పెద్ద చెట్టు అరుగు అయితే ఉంది, అందరం అయితే కూర్చొని ఉన్నాము. మనకి గుడి దగ్గరే ఇలా దొరుకుతారు, మంచిగా నీట్గా క్లీన్ చేసి వాటిని పీసెస్గా కట్ చేయడానికి. లేదంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఇంటికాడ నుంచే పిలిపించుకొని రావచ్చు. మాకు ఇంటికాడ వేరే వాళ్ళు తెలిసింటే వాళ్ళని పిలిపించుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేపించేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పుడే మా ఇంటి దగ్గర అయితే సేమియానా వంట చేసే వాళ్ళందరూ అయితే వచ్చేసారు. ఇది సాటర్డే మేము ప్లాన్ చేసేసుకున్నాము, సేమియానా అంతా వేపించి ఏవేవైతే ఐటమ్స్ కావాలో అవన్నీ అయితే ముందుగానే ప్లాన్ చేసేసుకొని తెప్పించేసామన్నమాట. ఇంకా వంట మనిషి వచ్చి ఐటమ్స్ అన్నీ అయితే చేస్తున్నాడు. అమ్మ చేసేవి అమ్మ ఇంట్లో చేస్తుంది, ఇంకా మిగతావన్నీ అయితే ఇట్లా అప్పగిచ్చేసాము. ఒక పక్క అయితే మటన్ అయితే అవుతుంది. మటన్ బాగా చేయాలి, లేకపోతే చాలా పేర్లు వచ్చేస్తాయి. కానీ మటన్ అయితే చాలా బాగా కుదిరింది ఆ రోజు. ఇంకో పక్క కలర్ రైస్ అన్నీ అయితే జరుగుతుంది. ఇంకా అమ్మ అయితే బోటి కూర అవన్నీ చేస్తుంది. నేనైతే మటన్ లవర్ కాదు, సో నాకు మటన్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ తినే వాళ్ళకైతే ఎంజాయ్. ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే చారు, కలర్ రైసు, పెరుగు పచ్చడి, వైట్ రైసు, బోటి వేసి పుల్లగూర, వడలు, మటన్ పులుసు అండ్ మాకు చికెన్ కబాబు అంటే చికెన్ పకోడా. ఇంకా అందరం అయితే కూర్చొని అయితే తింటున్నాము. తినేసరికి టైం 2:30 అవుతుంది. ఇంకా ఆ విధంగా అయితే సండే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ ఫాలో అయితే అవ్వండి.